మనల్ని ఓ ఇద్దరు భూమి మీదికి తీసుకువస్తారు. వారు ఎవరో అని మనకు పుట్టినప్పుడు తెలియదు. మనం ఎక్కడ పుట్టామని మనకు తెలియదు. మనం పుట్టినప్పుడు మొదటిగా మనల్ని ఎవరు చూశారో అని మనకు తెలియదు. మన చావు ఎక్కడ ఉంటుందో అని మనకు తెలియదు. మనం చనిపోయాక మన కోసం ఎవరు ఏడుస్తారో అని మనకు తెలియదు. మనం చనిపోయాక ఓ నలుగురు మోసుకుని తీసుకువెళ్తారు. వారెవరో మనకు తెలియదు. అలా ఎవరో నాకు ఎవ్వరూ తెలియదు. ఎవరెన్ని మోసాలు చేసినా, ఎవరెన్ని వెన్నుపోట్లు పొడిచినా, ఎవరెన్ని తిట్టుకున్నా, ఎంత బాధ పెట్టినా నా జీవితంలో అది ఒక అనుభవం అని అలా అనుకొని మాత్రమే వదిలివేశానే తప్ప బాధపడలేదు. వాళ్ళ గురించి ఎప్పుడూ నేను ఆలోచించింది కూడా లేదు. అలా ఎవరో తెలియని వారి కోసం నేను ఏ రోజు చింతించను. దేవుడు అన్ని కష్టాలను ఇచ్చేది నన్ను బాధ పెట్టడానికి కానే కాదు. ఎంతమంది నాతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అనేది నాకు తెలియచేయడం కోసమే అని మాత్రమే నేను ఆలోచిస్తాను. కానీ ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళెప్పుడూ ఒంటరి వాళ్ళే అన్న నగ్న సత్యం నాకు తెలుసు కాబట్టి. కానీ నేను ఎల్లవెల్లా పరమేశ్వరుణ్ణి ప్రార్థించేది ఒకే ఒక్కటి. నాయనా పరమేశ్వర, నొప్పి బాధ లేనటువంటి అద్భుతమైనటువంటి మరణాన్ని ప్రసాదించు నాయనా అని. మృత్యుంజయ మంత్రం ఏదైతే తెలియచేస్తుందో, దోస తీగ నుంచి పండిన దోస పండు ఎంత సులువుగా జారిపోతుందో, ఎంత సులువుగా తెగిపోతుందో, అదేవిధంగా నా శరీరం నుంచి నా ప్రాణాలు పోవాలని, నొప్పి బాధ రోగం ఏదీ లేకుండా నా ఆయువు నా ప్రాణం అనేది నా నుంచి సులువుగా జారిపోవాలని, దానికోసమే నా ప్రతి క్షణం తాపత్రయం పడుతూ ప్రాణాయామాన్ని శారీరక ఆరోగ్యాన్ని ఉంచుకుంటూ నా జీవితాన్ని సాగిస్తానని, నా ప్రయత్నాన్ని నేను చేస్తున్నందుకు నా ప్రయత్నానికి సహకరిస్తావని భావిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. అలాగే ప్రతి జీవికి ప్రశాంతమైనటువంటి నొప్పి రోగం బాధ లేనటువంటి మరణమే ఓ పరమేశ్వర అందరికీ అందించు అని నేను కేవలం ప్రార్థిస్తూ ఉన్నాను. దానికోసం ఈ ప్రయత్నాన్ని సాగించాను. సర్వే జనా సుఖినో భవంతు.